నాగబాబు గారు నాకు కూడా అర్థం కాదు. సో ఇంతకుముందు గాజువాకలు నిలబడినప్పుడు ఇంకా వేరే దిక్కడ పోటీ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, 2 దిక్కులు ఓడిపోయారు. సో మరి అప్పుడు ఫ్యాన్స్ లేరా, అప్పుడు ఓటర్స్ అక్కడ లేరా? సో ఎందుకండి ఇలా ప్రశాంతంగా జరిగిపోతున్న ఒక వ్యక్తిని ఎందుకు ఇలా హైలైట్ చేస్తారు నాకైతే అర్థం కాదు. సీత పులి సీత అనడంగా నాకైతే F2 F3 సినిమాలు వెంకట్రావు పెళ్ళ మీద క్యారెక్టర్ ఉంది కదా, గుర్తొచ్చేస్తాం ఆ క్యారెక్టర్ వెంటనే. సరే, నీ సినిమాలు నీ క్యారెక్టర్లు పక్కన పెట్టుకుంటే, నువ్వు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్కి తక్కువ, జూనియర్ ఆర్టిస్ట్కి ఎక్కువ సంగతి నీకు కూడా తెలుసు. కొత్తగా రాజకీయాలు మొదలెట్టావు. సరే, మొదలెట్టుకోగానే మా జనసేన గురించి మాట్లాడే ముందు, మా మెగా బ్రదర్స్ గురించి మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్త. ఒంట్లో ప్రతి అవయవం కూడా జాగ్రత్తలో ఉండి మాట్లాడాలి. నోటికి ఏది వచ్చినట్టు ఏది మాట్లాడి నీ విజ్ఞాన ప్రదర్శనలకు చేయొద్దు. ఇక్కడ మా పార్టీ గురించి చేయి, మాకు తెలుగుదేశం గురించి నువ్వు పొగుడుకో మాకు అభ్యంతరం లేదు. నువ్వు ఏమైనా చేసుకో, భజన చేసుకో, అది నీ వ్యక్తిగతం, మాకు సంబంధం లేని అంశం. అలాగే వైసీపీ అంటావా, నీకెంత రాజకీయ పరిజ్ఞానం ఉందో ఆ బ్యాచ్కి ఆ ముఠాకి అంతే ఉంటుంది. కాబట్టి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టుగా కరెక్ట్గా వైసీపీకి నీకు బాగా సింక్ అవుతుంది. నువ్వు మాట్లాడే మాటలకి, వాళ్ళు ఇచ్చే కౌంటర్లకి, వాళ్ళతో మీరు కొట్టించుకోవడం మాకు అభ్యంతరం లేదు. దాని గురించి కూడా మా పార్టీ గురించి మాట్లాడే ముందు ఒంట్లో ప్రతి అవయవం కూడా జాగ్రత్తలో ఉండాలి. గుర్తుపెట్టుకో. పులి సీత వెంకటరావు పెళ్ళం గుర్తుపెట్టుకో, బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. పిఠాపురంలో ఇప్పుడు అభిమానులు గెలిపించారు, వీళ్ళు గెలిపించారు కదా, మరి గత ఎన్నికల్లో ఎందుకు మీ అభిమానులు ఏమైపోయారు, ఎందుకు గెలిపించలేదు అని చెప్పేసి నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా. భీమవరం గాజువాకల్లో ఏమైపోయారు, 2 చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు కదా అని చెప్పేసి మంచి ప్రశ్న వేశావు. చాలా మంచి ప్రశ్న. 2 చోట్ల ఓడిపోయినా కూడా మాకు 2 చోట్ల 2వ స్థానంలో ఉన్నాము, మాకు మంచి ఓట్లే వచ్చినాయి. గాజువాకల మనకి భీమవరంలో అయితే అది చాలా జరిగింది, దానికి సంబంధించి రీకౌంటింగ్లు అది ఇది, పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ వస్తే మళ్ళీ రీకౌంటింగ్ అని చాలా కథ జరిగింది. సరే, మొత్తానికి 2 చోట్ల ఓడిపోయినా మేము 2వ స్థానంలో ఉన్నాం. అది ప్రజలు ఇచ్చిన నిర్ణయాన్ని మేము స్వాగతించాం. అక్కడ మాకు అభిమానులు పిఠాపురంలో ఎలా పనిచేశారు, అక్కడ కూడా అలాగే పనిచేశారు. అయితే మేము ఓడిపోయాము, ఓటమిని అంగీకరించాము. ఆ 2 స్థానాల్లో కూడా తెలుగుదేశం 3వ స్థానంలో ఉంది. తెలుగుదేశం మొదటి స్థానం లేదు, వెంకటరావు పెళ్ళం 3వ స్థానంలో ఉంది తెలుగుదేశం పార్టీ. ఆ 2 స్థానాలు కూడా. మరి మీరు ఈ రోజు 2024 ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించేసామని చూసి మీరు ఏమైతే ఫీల్ అయిపోతున్నారో, మీ ముఠా అంతా, మీ కార్యకర్తలు, మీ నాయకులు, మీ ముఠా, మీ మీడియా ఛానళ్ళు, నువ్వు, మీలాంటోళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళంతా కూడా 2019 ఎన్నికల్లో లోకేష్ గారిని మంగళగిరి నుండి ఎందుకు గెలిపించలేకపోయారు? మీకు ఎంత బలం ఉంది, ఎంత బలగం ఉంది, అశేష ప్రజాదరణ పవన్ కళ్యాణ్ గారిని మీరు గెలిపించేశారు. పిఠాపురంలో స్థానికంగా ఆ సీటు మాకు అనుకూలమైన సీటైనా, 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్థి గెలిచినా, అది కూడా పిఠాపురం వర్మ చేతిలో గెలిచినా, వర్మ మీద గెలిచినా కూడా, సో అది అయినా కూడా ఆ సీట్లో మీరే మమ్మల్ని గెలిపించాల్సి మీరు అంటున్నప్పుడు, 2019 ఎలక్షన్స్ లో మంగళగిరిలో లోకేష్ ని మీరు ఎందుకు గెలిపించుకోలేకపోయారు? మీ ఎంత మంద ఉండి, ఎంత బలగం ఉండి కూడా మీరెందుకు గెలిపించుకోలేకపోయారు 2019లో? సమాధానం చెప్పాలి. మీరు గాజువాక భీమవరం గురించి మాట్లాడితే మంగళగిరి గురించి కూడా మాట్లాడాలి. మీరు మంగళగిరి ఏమన్నా అదన్నా రిమోట్ విలేజ్, అక్కడ అరకులో ఉందా, ఇంకో చోట ఉందా? రాజధాని ప్రాంతము, చంద్రబాబు నాయుడు గారి కరకట్ట నివాసం అక్కడే ఉంది. ఆ పక్కనేమో తాడికొండ నియోజకవర్గం, ఈ పక్క మంగళగిరి నియోజకవర్గము, రాజధాని ప్రాంతం. అక్కడ 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు ఉండే భూముల రేట్లు 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లకి వెళ్ళిపోయినాయి. భూముల ధరలు పెరిగినాయి. ఆ ప్రాంతం అంతా రాజధానితో కొత్త కళ వచ్చింది. అటువంటి ప్రాంతంలో కూడా లోకేష్ ఓడిపోయాడు కదా, మీరంతా ఏమైపోయారు 2019లో? నిజాలు మాట్లాడుకుంటే ఇలాగే ఉంటాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి భారీ మెజారిటీ రావడానికి ఎన్ని అంశాలు దోహదపడ్డా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అలాగే మాజీ ఎమ్మెల్యే వర్మ గారు కూడా ఒక ఫ్యాక్టర్. ఇది మెజారిటీ, అంత భారీ మెజారిటీ రావడానికి. మంగళగిరిలో లోకేష్ అంత భారీ మెజారిటీ రావడానికి జనసేన నాయకులు, కార్యకర్తలు, మా ఇన్ఛార్జి చలపతి శ్రీనివాసరావు గారు, మేము కూడా ఒక ఫ్యాక్టర్. మేము కూడా చెప్తాం, మంగళగిరిలో అంత మెజారిటీ వచ్చిందంటే మేము కూడా భాగం దానిలో, మేము కూడా మా మద్దతు కూడా ఉండడం వల్ల అంత మెజారిటీ వచ్చిందని మేము గర్వంగా చెప్పుకుంటాం. మీరు చెప్పండి, తప్పేం లేదు.
ఆ మెజారిటీ అంత మెజారిటీ వచ్చిందంటే మా కోఆపరేషన్ ఉండడం వల్ల మేము కూడా పనిచేయడం వల్ల అంత మెజారిటీ వచ్చిందని చెప్పేసి, అంతేగాని మేమే గెలిపించామని చెప్పేసి పిఠాపురం గెలుపును కూడా మీరు లాగేసుకుంటున్నారే. ఇంకా మా పార్టీ అధినేత గెలుపు కూడా మీ ఖాతాలో వేసుకుని ఇక రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూటమిలో ఇచ్చిన సీట్లన్నీ కూడా మీరే గెలిపిస్తే ఇంకా పొత్తెందుకు? జనసేన 21 సీట్లు మీరే గెలిపించేశారు, బీజేపీ 7 గెలిచింది, ఆ సీట్లు మీరే గెలిపించేశారు, ఎంపీలు మీరే గెలిపించేసినప్పుడు ఇంకా మిగతా పార్టీలతో పొత్తెందుకమ్మా మీకు? మీ నాయకుడికి వెళ్ళి చెప్పండి, లోకేష్కి, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మీలాంటి వాళ్ళంతా చెప్పాలి వెళ్ళి, అయ్యా నాయకుడా ఏంది మన బలం ఎంత, మన బలం ఎంత, మన సైన్యం ఎంత, మనం టిక్కెట్లు ఇచ్చి పొత్తు పెట్టుకుని వాళ్ళని గెలిపించడం ఏంటి? మన అభ్యర్థులు మనం గెలిపించుకోలేమా? మనం ఎందుకు త్యాగం మాట్లాడితే త్యాగం అంటున్నారు, మనం ఎందుకు త్యాగాలు చేయాలి వేరే వాళ్ళ కోసం? అయ్యో ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మీ నాయకుడికి తెలియదేమో చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి చెప్పండి, పెద్ద ఆయన చెప్పి కనువిప్పి కలిగించండి. మరి ఆయన చేతుల్లోకి వచ్చి పార్టీ వచ్చిన 1999 ఎన్నికల నుండి కూడా పొత్తు లేకుండా ఎప్పుడు ఆయన సీఎం కాలేదు. 3 సార్లు గెలిచినప్పుడు కూడా 3 సార్లు పొత్తు, 3 సార్లు బీజేపీ ఉంది, 2 సార్లు మనం 2 సార్లు జనసేన పార్టీ ఉంటే ఆ పొత్తులో 3 సార్లు బీజేపీ పార్టీ ఉంది. 1999లో బీజేపీ ఉంది, 2014లో బీజేపీ ఉంది, 2024లో బీజేపీ ఉంది. ఆయన సింగిల్ గా వెళ్ళిన ఎలక్షన్ ఏమైనా ఉందంటే 2019లో వెళ్ళాడు సింగిల్ గా, మటాష్ అయిపోయింది 2019 ఎలక్షన్. 2009లో కమ్యూనిస్టులు ఆడుతూ వెళ్ళాడు, మటాష్ అయిపోయింది. 2004 బీజేపీతో వెళ్ళాడు, మటాష్ అయిపోయింది. సో ఆయన పొత్తుతో వెళ్ళి మటాష్ అయినాయి, పొత్తుతో ఎలని మటాష్ అయినాయి. ఆయన గెలిచిన ప్రతిసారి కూడా పొత్తుతోనే గెలిచాడు. మీ నాయకుడు క్లారిటీ ఉంది ఎలా ఉంటుంది ఏంటనేది. ఒకవేళ ఆయనకన్నా మీకు ఎక్కువ విజ్ఞానం ఉంటే విజ్ఞాన ప్రదర్శనలన్నీ కూడా మీ నాయకుడు ముందు, మీ పార్టీ ఆఫీస్ ముందు చేసుకోండి, వెళ్ళి వ్యక్తిగతంగా చెప్పుకోండి. త్యాగం అంటున్నారు, ప్రతి మాటకి త్యాగమే. మా అధినేత పోటీ చేసిన చోట కూడా మీరు త్యాగాలు చేసేసారు. మంగళగిరిలో మేము త్యాగం చేసినట్టు కాదా? 2019లో మంగళగిరి లోకేష్ ఓడిపోయిన సీటు కదా, 2019 పిఠాపురం టీడీపీ ఓడిపోయిన సీటు కదా. మీరు ఓడిపోయిన సీట్లలో, గత ఎన్నికల్లో ఓడిపోయిన సీట్లలో కూడా మీరు త్యాగాలు చేసినట్టయితే ఇంకా పొత్తెందుకు? పొత్తు లేకుండా మీరే పోటీ చేసుకోవచ్చు కదా. ఏమి దాటిన తర్వాత సామెత ఉంది కదా, ఆ విధంగా తయారైపోయారు. పిఠాపురంలో క్షేత్రస్థాయి నుండి కూడా జనసేన పార్టీ కార్యకర్తలు సర్వశక్తులు ఒడ్డి కష్టపడ్డారు. అలాగే నాగబాబు గారు నామినేషన్ వేసిన దగ్గర నుండి కూడా ఎలక్షన్ వరకు కూడా, పోలింగ్ వరకు కూడా ఆయన పిఠాపురంలో స్వయంగా ఉండి కూడా అన్ని పర్యవేక్షించారు, అన్ని చూశారు దగ్గర నుండి. అలాగే ఎంపీ అభ్యర్థితో కలిసి పనిచేశారు. ఎన్ఆర్ఐలు, వివిధ దేశాల నుంచి ఎన్ఆర్ఐలు అక్కడికి వెళ్లి పనిచేశారు. అదే వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన, ఆంధ్రప్రదేశ్ కాకుండా పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన ఉద్యోగులు కూడా అక్కడ పనిచేశారు, గ్రామాలు పంచుకున్నారు. అలాగే నాగబాబు గారి భార్య కూడా వ్యక్తిగతంగా పిఠాపురంలో తిరిగారు. ఆ వయసులో కూడా పెద్దావిడి ఇళ్లకెళ్లి రాజకీయంగా, స్థానికంగా ఏవైతే గ్రామాల్లో పెద్ద పెద్ద నాయకులు ఉంటారో, ఆ గ్రామానికి సంబంధించిన నాయకులు ఎవరైనా ఉంటారో, ఎవరైతే ఆ గ్రామంలో ఓటర్లని వాళ్ళ మాట చెప్తే ఓటర్లు వింటారో, అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా పెద్దావిడ అందరినీ కూడా అడిగారు, నా మరిదిని గెలిపించండి అయ్యా, ఒకసారి ఒక అవకాశం ఉండి మా మరిదికి, పవన్ కళ్యాణ్కి గాజు గ్లాసుకి ఓటేమని చెప్పేసి ఆ వయసులో ఆవిడ ఇళ్లమ్మట తిరిగి ఎంతో మద్దతు కూడగట్టారు. నాగబాబు గారు కలిశారు. మేము సర్వశక్తులు వడ్డీ మేము కష్టపడ్డాం, ఆ ఫలితం మాకు వచ్చింది. ఆ ఫలితంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యే సహకారం ఉండడం వల్ల మాకు ఇంకా మెజారిటీ పెరిగింది. మేము ఒప్పుకుంటాం, మాకు మెజారిటీ పెరిగింది, ఒక 10 నుండి 15,000 మెజారిటీ పెరిగింది వీళ్ళు సహకరించడం వల్ల. సహకరించకపోతే తగ్గేది మెజారిటీ. అలాగే మనకి మంగళగిరిలో కూడా లోకేష్ కూడా అంతే. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు మేము ఈ ఎలక్షన్ మేము సపోర్ట్ చేయమని చెప్పేసి వాళ్ళు ఓటు వేయకపోయినా, నోటాకేసినా, ఇంకోటి చేసినా లోకేష్కి ఏం తగ్గేది? మహా అయితే ఒక 10,000, 15,000, పోనీ గట్టిగా 20,000 మెజారిటీ తగ్గేది. లోకేష్ ఓడిపోయాడు కాదు కదా అంత మెజారిటీ ఉన్నప్పుడు. అదే 5,000, 10,000 మార్జిన్ లో గెలిస్తే ఖచ్చితంగా ఇది ఫ్యాక్టర్ అవుతుంది. అదే మన పవన్ కళ్యాణ్ గారు 5,000 మెజారిటీతో కనుక పిఠాపురంలో గెలిచుంటే ఖచ్చితంగా అనుకోవాలి, ఈ వర్మ వీళ్ళ కోఆపరేషన్ వల్ల గెలిచాడు. ఎందుకంటే ఆ మార్జిన్ ఓట్లు ఏమైతే ఉన్నాయో అది వీళ్ళ వల్ల వచ్చినాయి కాబట్టి. అలాగే లోకేష్ కూడా 5,000 ఓట్లతో, ఒక 5,000 ఓట్లతో గెలిచుంటే మంగళగిరిలో ఖచ్చితంగా చెప్పుకుంటాం మేము, ఎందుకంటే ఆ మార్జినల్ ఓట్లతో గెలిచాడు కాబట్టి ఆ ఓట్లు మాయ అని చెప్పేసి. 2014లో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పాడు పదే నేను గెలిపించానని చెప్పేసి? 1%, 1.5% ఏమైతే వైసీపీకి, టీడీపీకి మధ్య గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ను ఫిల్ చేసింది బీజేపీ, జనసేన సపోర్ట్. అటు నరేంద్ర మోడీ గారు హవా దేశవ్యాప్తంగా, ఆయన హవా, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఆయనకున్న ఫాలోయింగ్,
ఇదంతా కలిపి కూడా ఆ రోజు ఒక 5% ఓటుని టర్న్ చేసింది, వైసీపీకి రావాల్సిన దాన్ని ఇటు తిప్పేసింది. అక్కడ ముక్కి మూలికి బొటాబొటిగా 1.5% సంథింగ్ ఎంతో, దాంతో బార్డర్ లో తెలుగుదేశం పార్టీ గెలిచింది 2000. అందుకే గర్వంగా చెప్పుకుంటారు, ఎస్ నేనే గెలిపించామని చెప్పేసి. గెలిపించారు అంటే ఆ మార్జినల్ ఎంత ఉండాలంటే అది 1 or 2% మార్జిన్ ఉన్నప్పుడు దాన్ని టర్న్ చేసినప్పుడు ఖచ్చితంగా గెలుపు వాళ్ళ ఖాతాలో పడుతుంది. భారీ మెజారిటీలు ఉన్నప్పుడు ఈ ఎవరి ఖాతా ఉండదమ్మా, అది ప్రజా ఖాతా. ఆ ప్రజలు భారీగా ఆశీర్వదించారు. పులి నా పేరు గుర్తురాదు నీది కానీ వెంకటబాబు వెళ్ళామా, గుర్తుపెట్టుకో. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు. నోటుకు వచ్చినట్టు పిచ్చ పిచ్చగా మా పార్టీ అధినేత గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, నాగబాబు గారి గురించి కానీ మాట్లాడొద్దు. నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు రీల్స్ చేసుకుంటావో, డాన్సులు వేసుకుంటావో, సినిమాలో వ్యాంపతరహా క్యారెక్టర్లు చేసుకుంటావో సిగ్గుపడుకుంటూ, నువ్వు వేసుకో, మాకు అభ్యంతరం లేదు. నీ వృత్తి నువ్వు చేసుకో. రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా మాట్లాడు, సరేనా? ఇక ఉంటానమ్మా.